హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన కిచెన్లో నేను చేయబోయే వంట బంగాళదుంప పోపు. మనం బంగాళదుంపని ఇలా పీసెస్గా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని ఒక 15 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. అలాగే మనం ఈలోపు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే 2 కరివేపాకు రబ్బలు, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. చూడండి, దుంప ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని వాటర్లోంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత దీని పైనున్న తొక్క తీసుకోవాలి. దీంట్లోనే చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని చిదుముకోవాలి. మరీ మెత్తగా చిదుమకూడదండి, కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలా తగలాలి. అలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బ్యాండీ పెట్టుకుని బ్యాండీలో ఆయిల్ వేసి దాంట్లో 2 లేదా 3 పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లోనే పోపు దినుసులు వేసుకోవాలి. స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 లేదా 3 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకుని వేగనివ్వండి. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా తిరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం ఉడకపెట్టుకుని చిదుముకున్న బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారా, టేస్టీ ఆలు ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఇది చాలా బాగా నచ్చింది. మరి ఇప్పుడు దీనికి కాంబినేషన్గా రసం ఉంటే ఇంకా బాగుంటుంది కదా. నేనైతే రసాన్ని ఒక 3 మినిట్స్లో ప్రిపేర్ చేసేస్తానండి, చాలా టేస్టీగా. అది కూడా చూసేద్దామా మరి. స్టవ్ మీద బ్యాండీ పెట్టి బ్యాండీల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్లోనే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రసం. మెంతులు మరి ఎక్కువగా వేపకూడదండి, దానివల్ల చేదు వస్తుంది. కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేపుకోండి. అవి వేగిన తర్వాత దాంట్లోని జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేపుకోండి. ఇవి వేగిన తర్వాత దీంట్లోనే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఈ వాటర్లోని చిటికెడు పసుపు, టేస్ట్కి సరినంత సాల్ట్, నిమ్మకాయ సైజు చింతపండు, అలాగే మీకు నచ్చితే బెల్లం వేసుకోండి, లేకపోతే లేదు. బెల్లం వేసుకున్నా బాగుంటుంది, వేసుకోకపోయినా బాగుంటుంది. నేనైతే బెల్లం వేసుకుంటాను. ఒక 5 మినిట్స్ మరిగిస్తే చారు రెడీ అయినట్టు. చారు ఎంత ఎక్కువగా మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి.